600 మంది మానసిక అనాథులను ఆదరించి అక్కున చేర్చుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి వనజత అనే మానసిక వికలాంగురాలు భర్త చెంతకు చేరింది. రెండు నెలల క్రితం 2025 జూన్ 26వ తేదీన చౌటుప్పల్ మండలం వెల్లంకికి చెందిన మతిస్థిమితం లేని వనజతను తన మామగారు సైదులురెడ్డి రక్షణాలయానికి తీసుకువచ్చి 2 నెలల వరకు ఆశ్రమంలో ఉంచి చికిత్స అందించమని 2 నెలల తర్వాత వచ్చి తీసుకువెళతానని చెప్పి ఆశ్రమంలో వదిలి వెళ్ళారు. వనజత వెల్లంకి నుంచి ఎన్ని హాస్పిటల్ చెప్పినా 10 సంవత్సరాల నుంచి ఈ రోగం అనేది తక్కువ కాలేదు. దానివల్ల అతను విమర్శించి బయటపడి ఆయన వెళ్ళగొట్టాడు. అతని నుంచి మేము రోడ్డు పట్టి పారిపోతుంటే తీసుకొచ్చాం. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. అందరితో పాటు గుండు చేయించి ట్రీట్మెంట్ చేయించి మాకు కొంచెం సహకరించి మాకు కొంచెం ఆరోగ్యం బాగుండగా చేయాలి. 2 నెలల తర్వాత తీసుకెళ్తాం కొంచెం. అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉంటున్న వనజత ఇక్కడ చికిత్స తీసుకుంటుంది. ఆరోగ్యం మెరుగవడంతో 2 నెలల తరువాత అంటే ఆగస్టు 26వ తేదీన వనజతను తీసుకువెళ్లేందుకు భర్త సత్తిరెడ్డి కొడుకు వచ్చారు. వసతి భవనం 3వ అంతస్తుకు వెళ్ళగా వనజతను చూసి ఆరోగ్యం బాగుందా, ఇంటికి వచ్చాక బాగానే ఉంటావా అని అడిగినా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉండేది అని భర్త సత్తిరెడ్డి అంటే ఇక్కడ కూడా ఎవరితో మాట్లాడదు, మందులు వాడితే తగ్గుతుంది, ఇంటికి వెళ్ళాక మందులు తప్పనిసరిగా వాడమని సిబ్బంది చెప్పారు. అనంతరం వనజతను ఇంటికి తీసుకువెళుతున్నట్టుగా లెటర్ రాయించుకుని భర్త వెంట పంపించారు సిబ్బంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం గుర్తు చేసుకుందో తెలియదుగాని ఒక్కసారిగా కంటనీరు పెట్టుకుంది. సిబ్బంది సముదాయించగా భర్త కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళింది. వనజత వంటి ఎందరో అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో సంతోషంగా ఉంటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లని. ఇక్కడున్న అభాగ్యులు కూడా వీలైనంత త్వరగా సొంత గూటికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.